ప్రపంచంలో 5 అత్యుత్తమ క్వాంటం హబ్లలో ఒకటిగా అమరావతి క్వాంటం వ్యాలీని తీర్చిదిద్దడమే ధ్యేయమని రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి లోకేష్ అన్నారు. అమరావతి క్వాంటం వ్యాలీకి శ్రీకారం చుట్టి క్వాంటం ఎకోసిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాం. హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఆల్గరిథంలు, ఉత్పత్తులు, ఎగుమతులు, ప్రతిభావంతులకు శిక్షణ అన్ని ఒకే చోట ఉండేలా రూపకల్పన చేశాం. ఈ సంకల్పం ఏపీని టెక్నాలజీ వినియోగదారుడిగానే కాకుండా భవిష్యత్తును తీర్చిదిద్దే అత్యున్నత సాంకేతిక ఆవిష్కరణ సృష్టికర్తగా నిలబెడుతుందన్నారు. అత్యాధునిక 133 క్యూబిట్ ఐబీఎం క్వాంటం సిస్టమ్ అమరావతిలో ఆవిష్కృతం కాబోతోంది. దేశంలో మొదటి నేషనల్ క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీస్ స్థాపిస్తామన్నారు. 50,000 మంది ఇప్పటికే శిక్షణ పొందుతున్నారు. క్వాంటం వ్యాలీ ద్వారా ఇంజనీర్లు, అడ్వాన్స్డ్ ఏఐ, కంప్యూటింగ్ స్పెషలిస్టులు, చీఫ్ డిజైనర్లు, క్రయోజెనిక్స్ నిపుణులు, ఆర్ఎఫ్ ఇంజనీర్లు, స్టార్టప్ ఫౌండర్లు, డీప్ టెక్ పరిశోధకులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయి. దేశంలో ఐటీ విప్లవానికి హైదరాబాద్ నాయకత్వం వహించినట్లే చంద్రబాబు నాయకత్వంలో అమరావతి దేశ క్వాంటం విప్లవాన్ని ముందుండి నడిపిస్తుందన్నారు. భవిష్యత్తు భారత క్వాంటం కంప్యూటింగ్కు బలమైన పునాది. భద్రత, కమ్యూనికేషన్, డేటా భద్రత, జాతీయ వ్యూహాత్మక సామర్థ్యాల పరంగా క్వాంటం కీలక పాత్ర పోషించనుంది. అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుతో పరిశోధన, ఉత్పత్తి, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్లు ఇలా అన్ని ఒకే వేదిక మీదకు రానున్నాయి. ఇది భవిష్యత్తు తరాలకు గర్వకారణమన్నారు క్యూక్లేవ్ ఫౌండర్ కర్నల్ సాయి.